హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. రామ్ చరణ్ గారి అభిమానులు కొన్ని కోట్ల మంది పెద్ది సెకండ్ సింగిల్ కోసం వెయిటింగ్ భయ్యా. ఇప్పుడు దాదాపు 4:30 గంటల క్రితం బుచ్చిబోక అప్డేట్ ఇచ్చాడు భయ్యా. ఆ అప్డేట్లో ఒక పిక్ చూశాను రామ్ చరణ్ గారిది. నాకైతే చిరుత డేస్ గుర్తొచ్చాను. ఆ రెడ్ టీ షర్ట్ మనకి ఆ సాంగ్ ఎక్కుబారి సాంగ్ ఏదైతే ఉందో ఆ కాలాన్ని తీసుకెళ్ళిపోయి బుచ్చిబాబు. అంటే డిలే అయితే అవుతుంది సాంగ్. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్పాడు, ఈ రోజైతే పక్కాగా సాంగ్ రాబోతుందని చెప్పి ఒక చిన్న ప్రోమో ఇచ్చాడు భయ్య. ఆ ప్రోమోలో లిరిక్స్ 25 నువ్వు కుంగిపోవడం ఏంట్రా అనే టైప్లో ఒక లిరిక్స్ ఉన్నాయన్న. చెప్తున్నా కదా, ఈ సాంగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అయినా సరే నాకు తెలిసి ఇంకొక గంటన్నర ఏదో చెప్తున్నారు, ఇంకొక అరగంటలోనో ఇంకా బై గాడ్ గ్రేస్ ఈ వీడియో అవుతుండగానే ఇంకా ఈ మధ్యలో రిలీజ్ చేయొచ్చేమో. ఏదైనా సరే ఈ సాంగ్ మాత్రం తోపు అంటున్నారు. ఆ విజువల్స్ ఏంటి, ఆ క్వాలిటీ ఏంటి, రామ్ చరణ్ గారి హెయిర్ స్టైల్ అన్న నాకు పూర్తిగా పెద్ద నుంచి ఎటువంటి పోస్టర్ వచ్చినా రామ్ చరణ్ గారి హెయిర్ స్టైల్ చూస్తుంటే మత్తిపోతుంది. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటి, ఆ మాస్ కట్ ఏంటి, ఇక్కడ చిన్న ఘాటు అవన్నీ చూస్తుంటే కుర్రాళ్ళు మీరు డిసైడ్ అయిపోండి, ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్రాసరీ కొట్టబోతున్నాం. ఇప్పుడు ఈ సాంగ్ ఏదైతే ఉందో ఇదొక ఆల్ టైమ్ కొన్ని దశాబ్దాల పాటు మాట్లాడుకునే సాంగ్గా ఉండబోతుంది. చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక జానీ మాస్టర్ కొరియోగ్రఫీ గురించి చెప్పక్కర్లేదు. జానీ మాస్టర్ వేరే హీరోలకు ఎలా చేస్తారో తెలియదు కానీ కొరియోగ్రఫీ ఇంకా రామ్ చరణ్ అంటే మాత్రం చించేస్తాడు. ఇప్పుడు మీరు ఆ విజువల్స్ చూస్తే ఒక గట్టిగా అయితే ఒక 20 సెకండ్లు కూడా లేదు. ఆ విజువల్స్ చూస్తే అది రత్నవేల్ డివిపి నిజంగా టాప్ మ్యాచ్లో ఉన్నాయి. ఇంకా ఇవన్నీ చూస్తుంటే రామ్ చరణ్ గారు అభిమానులు ఎంత వెయిట్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఎంత వెయిట్ చేస్తే అంత సాలిడ్ కంటెంట్ ఇస్తాడు బుచ్చిబాబు. నమ్మకం పెట్టుకోండి భయ్యా. ఒక ఫ్రస్ట్రేషన్ అయితే ఉంటుంది, ఏంట్రా అనుకున్న టైంకి కనీసం లిరికల్ సాంగ్ కూడా ఇవ్వలేకపోతున్నాడు బుచ్చిబాబు అనుకుంటున్నారేమో. ఎప్పుడు ఎలా వదలాలో ఏం చెయ్యాలో భయ్యా ప్రాణం పెట్టి తీస్తున్నాడు భయ్యా సినిమాని. మన రామ్ చరణ్ గారే చెప్పారు కదా, జ్వరం వచ్చిన షూటింగ్ ఆపట్లేదు, అదేం డైరెక్టర్ బాబు అంత సినిమా పిచ్చేంటి, నా సినిమాని ఎలా అయినా సరే నా అభిమానులకు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇద్దామని ఫిక్స్ అయిపోయాడు బుచ్చిబాబు అని రామ్ చరణ్ గారే చెప్తున్నారంటే ఇంకా మనకు డౌట్స్ అవసరమా? రారా ఈ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంట. ఈ సాంగ్ చూసిన వాళ్ళు విన్నోళ్ళు ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుతున్నారు. మరి అలా చూసినప్పుడు విన్నప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ఏంటంటే కొన్ని టెక్నికల్ కారణాలు ఉంటాయి. వాళ్ళు అనుకున్న క్వాలిటీ కానీ వాళ్ళు అనుకున్న గ్లిచెస్ కానీ ఏవీ రాకుండా వన్స్ అప్డేట్ పడితే ఎలాంటి ఇంకా నెగిటివిటీ అంటారా అలాంటి ఇంకా మీరు అది మర్చిపోండి. పెద్ద సినిమాకి ఓవరాల్గా ఇండియా మొత్తం జై కొడుతుందిరా బాబు. ఇప్పుడు పెద్ద సాంగ్ కోసం ఓవరాల్ ఇండియా వెయిటింగ్. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ గారి అభిమానులు అయితే ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ఇంకా ఏఆర్ రెహమాన్ గారి కెరీర్లోనే అంటున్నారంటే ఒక్కసారి ఊహించుకోండి. ఆయన ఎలాంటి చార్ట్ బస్టర్లు ఇచ్చారో మనందరికీ తెలిసింది. సో అలాంటిది ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారి అభిమానులే ఓవరాల్గా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అంటున్నారంటే ఇంకా భయ్యా రామ్ చరణ్ గారికి మొత్తం RRR తర్వాత ఎలాంటి ఇమేజ్ సంపాదించుకున్నారో దాని తర్వాత ఎలాంటి డౌన్ఫాల్ చూసో మనందరికీ తెలుసు. కానీ ఎక్కడా కూడా రామ్ చరణ్ గారి ఇమేజ్ అనేది చెక్కు చెదరలే. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఈస్ట్ గోదావరి రైట్స్ ఆల్మోస్ట్ 11 కోట్లకు పైగా కొన్నారంట. అసలు ఓజీ టాప్లో ఉంది, మొన్నటి వరకు 12.5 కోట్ల ఎంతో. ఇప్పుడు ఆ రికార్డ్ని ఇప్పుడు పెద్ద సినిమా లేపింది. సో ఒకటే ఫిక్స్ అయిపోండి, అప్డేట్ కానీ సాంగ్ కానీ ఎప్పుడు వచ్చినా సరే బ్లాక్ బస్టరే. ఆల్రెడీ బుచ్చిబాబు చాలా క్లియర్గా చెప్పాడు, ఈ రోజే నేను సాంగ్ని అయితే రిలీజ్ చేయబోతున్నాను. సో కొన్ని చిన్న టెక్నికల్ కారణాల వల్ల డిలే అవుతుంది. సో చాలా భయ్యా కొద్ది పేషెన్స్తో వెయిట్ చేద్దాం. నేను కూడా పిచ్చ వెయిటింగ్. ఆఫీస్ నుంచి వచ్చాక ఏంటి ఇంకా సాంగ్ రాలేదు నాకు పిక్ చూసే ఆ పోస్టర్ చూసే రామ్ చరణ్ గారి స్టైల్ ఆ స్వాగ్ ఇంకా బాబోయ్. ఇంకా అందుకంటారేమో అందరి డ్యాన్స్లు ఒక లెక్క, రామ్ చరణ్ గారి డ్యాన్స్ ఒక లెక్క. ఆ డ్యాన్స్ స్టెప్ని ఫినిష్ చేయడంలో కట్ చేయడంలో ఆయనకు ఒక టెక్నిక్ ఉందని చెప్పి స్వయం అల్లు అర్జున్ గారు చాలాసార్లు చెప్పారు. నాకు ఆ పోస్టర్ చూస్తుంటే ఆయన డ్యాన్స్ చేస్తున్నట్టు అనిపించింది. సో ఇక ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే ఇంకా సోషల్ మీడియా తగలబడిపోద్ది భయ్య. ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం పెద్ద నామస్మరణే. ఇంక ఎవడైనా ఇంకా ఎక్కడ చూసినా ఇన్స్టా ఏది ఇంకా మన ట్విట్టర్ ఇన్స్టా ఏది తీసుకున్నా సరే ఇంకా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ దుమ్ము దులిపేస్తున్నారు. ఇంకా ఈ సాంగ్ తర్వాత ఇప్పటికే పెద్ద నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు కానీ ఫస్ట్ ఇంకా చికిరీ సాంగ్ రిలీజ్ అయినప్పుడు కానీ రామ్ చరణ్ గారి అభిమానుల ఆనందానికి హద్దు లేదు. ఇప్పుడు ఈ సాంగ్లో ఇంకా రామ్ చరణ్ గారి ఏవో డ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయంట. అవి మనకి మనసు ఏదో నాకైతే తెలిసి చికిరి అంత పూర్తిగా వీడియో సాంగ్ అయితే రిలీజ్ చేయరు, కానీ చిన్న మూమెంట్స్ ఏవో రిలీజ్ చేయబోతున్నారంట, చూపించబోతున్నారంట. ఇప్పుడు ఈ లిరికల్ వీడియోలో ఆ డ్యాన్స్ స్టెప్లో మాత్రం ఒక విస్ఫోటనాన్ని సృష్టిస్తాయంట ఇండియా వైడ్గా. ఇది రాసి పెట్టుకోండి భయ్యా. మనం ఎంత వెయిట్ చేసినా సరే మనకు బుచ్చిబాబు అంత మంచి కంటెంట్ ఇస్తారన్న. బుచ్చిబాబుని నమ్మనన్న. ఇక రామ్ చరణ్ గారిని అంటారా, నాకు తెలిసి రామ్ చరణ్ గారు ఈ సినిమాతో
మరొక్కసారి ఇండియాకి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ రామ్ చరణ్ గారికి ఎందుకు ఇచ్చారు అనేది మరొక్కసారి గుర్తు చేస్తారు. ఇది పాన్ ఇండియా లెవెల్ సినిమా అనుకుంటుంది, ఇది పాన్ వరల్డ్ సినిమా. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా బ్యాక్డ్రాప్లో వస్తుందంటేనే బుచ్చిబాబు ఇదేదో పాన్ ఇండియన్ టార్గెట్ చేసిన సినిమా కాదు, ఇది 2000 కోట్లు కొట్టబోతున్న సినిమా. రాసి పెట్టుకోండి. మళ్ళీ నేను వస్తాను సాంగ్ వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ సాంగ్ ఇంకా క్లియర్గా, అంటే సాంగ్ ఎలా ఉంది, డ్యాన్స్ ఎలా ఉంది, ఏదో రామ్ చరణ్ గారి అభిమానుల కోసమే కాకుండా ఒక న్యూట్రల్ అభిమానిగా, నేనైతే న్యూట్రల్ ఒక సినిమా అభిమానిగా ఆ సాంగ్ పై రివ్యూ చేస్తుంటాను. సో స్టే ఇన్ టు మై ఛానల్.